వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాజు వ్లాగ్స్. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు అందరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇది ఏంటో కాదు, గురికి అనమాట. ఈ గురికి ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందంటే, నేను ప్రెగ్నెంట్ అయినా అని తెలవగానే నాకు మొదట వచ్చిన ఆలోచన ఈ గురికి పెట్టాలని. అంటే నేను ప్రెగ్నెంట్‌గా అయినప్పుడు అప్పటినుంచి మళ్ళీ వాళ్ళ బర్త్‌డే వరకు తీయొద్దు అని అనుకున్నాను. అది ఒకవేళ అయితే దాన్ని ఎలా యూజ్ చేయాలి? ఎట్లా సేవింగ్ అయితే చేద్దామనైతే మెయిన్ అనమాట నా కాన్సెప్ట్ వచ్చేసి. సో, మా ఆయన కూడా ఎమ్మటే గురిగేది తీసుకొనొచ్చిండు. స్టార్ట్ చేసింది నేనే. బట్ దాన్ని కంటిన్యూ చేసింది మాత్రం మా ఆయనే అనమాట. దాన్ని మర్చిపోకుండా కంటిన్యూ చేసి నా ఆశనైతే తీర్చేసిండు మా ఆయనే. సో, నేను స్టార్ట్ చేసేసి మా ఆయనకైతే వెళ్ళిపోయాను. ఇంక మా ఆయన దాన్నైతే కంటిన్యూ చేస్తున్నాడు. మళ్ళీ మధ్యలో ఇక తర్వాత వస్తాం గదా! సో, దీన్నైతే ఎప్పుడు ఓపెన్ చేసినామంటే, మా పాప బర్త్‌డే 10 డేస్ ఉందనంగా అయితే మేమైతే బ్రేక్ చేసేసినాం ఈ గురిగిని. మనీ ఎంతెళ్ళినాయి ఏంటి అనైతే చెప్పేస్తాను లాస్ట్‌లో. అయితే ఇక్కడ ఏంటి అంటే సెపరేట్ పెట్టేసుకుంటున్నాం. 500 నోట్స్, 100 నోట్స్, 200, రూ. 50, రూ. 10, రూ. 20 అన్నీ సెపరేట్ పెట్టేసుకొని, వాటిని ఎన్నొచ్చినాయని చెప్పి కౌంట్ జేసి, ఆ తర్వాత వాటిని పక్కన పెట్టుకొని అంటే పక్కన రాసేసి, మొత్తం క్యాలిక్యులేట్ చేసినాం. అప్పుడైతే ఈజీ అవుతుంది గదా మనకు గూడా. సో, మొత్తం మనీ ఎంతొచ్చినాయని మీరెంతనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫస్ట్ టైమ్. అంటే ఈ మనీ చూడగానే ఎంతొచ్చినాయి అనైతే అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి, మర్చిపోకండి అసలు. సో, ఈ రోజుల్లో చాలామంది ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఆడంబరాలకు పోయి ఖర్చు గురించి ఆలోచించట్లేదు అస్సలే. మనీని వృధా చేస్తున్నారు. మీరనొచ్చు, ఇవేమన్నా మీ డబ్బా, మా డబ్బేగా మా ఇష్టం అని. కానీ మీరే ఒకసారి ఆలోచించండి. డబ్బు ఖర్చు పెడితే ఏమీ రాదు. తిన్నోళ్ళు కూడా కూర బాలేదు, అన్నం బాలేదు, మంచిగా లేదు ఫంక్షన్, ఇట్లనా చేసేది, అట్లనా ఇట్లా చేయాలి, మాకది బొయ్యలేదు, మాకిది బొయ్యలేదు, మమ్మల్ని పిలవలే. ఇట్లాంటి మాటలు ప్రతి ఒక్క ఫ్యామిలీలో వస్తాయి. ప్రతి ఒక్క ఫంక్షన్స్‌లో వస్తాయి. ఇది అందరూ ఫేస్ చేసిందే. అయితే నేనేం చెప్తున్నా అంటే చెయ్యండి. కానీ అవసరమైన ఫంక్షన్స్ మాత్రమే చేయండి. అనవసరమైనవి చెయ్యొద్దు. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పిద్ది. "వయసులో ఉన్నప్పుడే సంపాదన. ముసలోళ్ళైనంక ఎంత సంపాదిచ్చినా అది నిలవదు, ఉండదు" అని. ఇది మాత్రం నిజమే కదా! మరి మీరేమంటారు చెప్పండి? మనం వయసులో ఉన్నప్పుడు 4 రాళ్ళు ఎనకేసుకుంటే మన పిల్లలకు గూడా ఉపయోగపడుతుంది. చాలామంది అలా ఏమి ఆలోచించకుండా ఏమేమో అని అవని, ఇవని మనీ వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వేస్ట్ చేసే మనీని పక్కకు దాయండి. మీరు రూపాయేగా ఏముంది ఇందులో అనుకోవచ్చు. ఆ రూపాయిని రోజు రోజు రూపాయే 10 రోజులకు రూ. 10 అయిపోతాయి. అవునా కాదా? సో, మనం దాచే దాన్ని బట్టే ఉంటది. అది రూపాయా, రూ. 5, 100 అది మీ ఇష్టం. రోజు మీరింతని తీసుకొని కలెక్ట్ జేసుకోండి. లేకపోతే మన పోపుల డబ్బా అని పెట్టేసుకోండి కిచెన్‌కి. దాంట్లో కలెక్ట్ జేసేయండి. ఇప్పుడు ఖర్చులుంటాయి గదా! ఖర్చులంతా మన ఆడవాళ్ళే కదా మెయింటైన్ జేసేది. సో, ఎంత ఖర్చయితుంది ఈ మంత్ అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ మంత్‌కి అంతే ఖర్చు కొద్దిగా తగ్గించండి. ఏం ఎక్కువ యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి చూడండి. ఇయి పడితే అయి కొనమాకండి. అవసరమైనవి కొనండి. చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే ఫోన్‌లో చూపించగానే అబ్బా! ఈ ప్రొడక్ట్ బాగుంది, నేను గూడా కొంటాననుకుంటున్నారు. అది మీకు యూజా లేదా చూసుకోనండి. వాళ్ళు చూపించిర్రు అనగానే సరిపోతదా? మీకు యూజ్ అయితేనే కొనండి. డబ్బులు మీయి గదా! మీ వేస్ట్ అయితే మంచిగుండిద్దా కదా! సో, అది మీకు యూజు, మీకు కావాలి అని అనుకుంటేనే దాన్నైతే బై చేయండి. అది ఏదైనా సరే రేపు నేను గూడా ప్రమోషన్ చెప్పొచ్చు. అందుకనే ఎవరైనా సరే ప్రమోషన్స్ చెప్తారు. సో, మీరు కొని దాన్ని వాడకుండా వేస్ట్ జేసుకోవడం అయితే చేయకండి. ఒకవేళ అది మీకు అవసరమైతే పర్లేదు కొనొచ్చు. నేను వద్దు అనట్లేదు. అది అవసరం లేకపోతే కొనమాకండి. సో, నా ఇంటెన్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మేమైతే కలెక్ట్ అయితే ఇట్లా జేసేసినామనమాట. అన్నీ పక్కన సెపరేట్ పెట్టేసుకున్నాం. కౌంట్ జేసుకొని నేనైతే పక్కన రాసేసుకుంటున్నాను. మొత్తం డబ్బులైతే 70,000 చిల్లర అయింది. సో, దానికొక 30 యేసుకుంటే 1,00,000 అయిద్ది. ఏం జేయాలి? ఎట్లా? అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. అసలు ఏం జేయాలి దీనికి అనైతే ఆలోచనొచ్చింది. మా అన్నయ్యని అడిగినా. మా అన్నయ్యని అడగగా వెండి కొనేసి అర కేజీ అన్నాడు. వెండేం జేసుకుంటామన్నా ఏమొద్దులే అనైతే అన్నా. ఎందుకు పెరుగుతది రేపు రేటు, యూజ్ అయితది రేపు ఫ్యూచర్‌లో అంటే నాకన్నీ ఉన్నాయిగా వెండియి. ఏం జేసుకుంటా ఏమొద్దులే అని చెప్పి అసలు మా అన్నయ్య మాట వినకుండా నెగ్లెక్ట్ జేసేసినా అనమాట. సో, దాని ఫలితమే నాకు సరిపోయింది. ఇప్పుడు మస్తు పెరిగింది. ఆకాశం అంతే అంత ఉంది వెండి ధర అయితే. అప్పుడే కొనుంటే అయిపోవు, యూజ్ ఉండేది. ఇప్పటికి అంటాడు మా అన్నయ్య, నేను చెప్పినప్పుడు వింటే అయిపోతుండే గదా అని. సరే ఏం చేద్దాం, బ్యాడ్ లక్. అదృష్టం ఆవగించేంత ఉన్నప్పుడు దురదృష్టం గుమ్మడికాయ అంతుంది. ఈ మనీతో ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచనొస్తే నేను మా ఆయనతో అన్నా గదా! మనకెట్లాగో కారు ఈఎంఐ ఉంది గాబట్టికి ఇవి అటు ఖర్చు పెట్టేసేయి అని చెప్పాను. వద్దులే అన్నాడు. ఇంగ 40,000 వచ్చేసి
మాకు కొంచెం బంగారం ఉండే తీసేది బ్యాంక్‌లో ఉన్నది. దానికైతే వడ్డీ అయింది. సో, దాన్నయితే కట్టేసినాము. ఇంకా 20 వచ్చేసి మా ఆయనైతే గోవా ట్రిప్ అయితే ఎళ్ళిండు. అవసరమా ఇప్పుడు ఇంత చెప్పినావు గదా! అని అనుకోవచ్చు. నేను మరీ అంత పిసినారి చేయొద్దు అనైతే అంటున్నాను. ఎందుకంటే ఎంజాయ్ చేసే టైంలో చెయ్యాలి. ఇప్పుడు కాక ఇంకెప్పుడెళ్తారు చెప్పండి ట్రిప్స్‌కి. మెయిన్ ఏంటి అంటే ఆయన బాగా బిజీ ఉంటాడు. ఎప్పుడు వర్క్ అని జెప్పేసి ఎప్పుడు ఒక టెన్షన్‌లో ఉంటాడు. ఏ టెన్షన్ లేకుండా ఫ్రీగా అట్లా ఫ్రెండ్స్ తోటి అట్లా తిరిగొస్తే ఆయనకు గూడా కొంచెం హ్యాపీగా ఉండిద్ది. అండ్ మైండ్ గూడా రిలీఫ్‌గా ఉంటది. నేను నేను అట్లనే ఆలోచించి అయితే వెళ్ళమనే అన్నాను. మా ఆయన కొంచెం వెనకడుగేసిండు. వెళ్ళనా? వద్దా? అని జెప్పి. "ఏం పర్లేదు పోయిరా" అని జెప్పేసి అన్నా. ఎందుకంటే ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ ఎలాంటి ప్లాన్స్ గూడా ట్రిప్స్‌కి గూడా ప్లాన్ చేయలేదు. నేను వెళ్ళమనే అన్నాను. నేనే ఎక్కువ ఫోర్స్ చేసినా. మా ఆయనేమో వెళ్ళాలా? వద్దా? అనే ఆలోచనలో ఉండు. ఏం పర్లేదు ఇప్పుడు గాక మళ్ళీ ఇంకెప్పుడు పోతావు అని చెప్పేసి మా ఆయనైతే పంపించేసినా. ఇక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. మనం షేర్ చేసుకోవడానికి మన అమ్మ వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు. కానీ మగవాళ్ళు అట్లా కాదు గదా! ఎవరితో షేర్ చేసుకోలేరు. అంటే అందరి గురించి చెప్పట్లేదు. కొంతమంది గురించి చెప్తున్నాను. ఎవరితో షేర్ చేసుకోలేరు. సో, ఇట్లా అంటే వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఉండి లోపల కొంచెం కోపం, టెన్షన్ ఇవన్నీ అయితాయన్నమాట వర్క్ మీద ఉండి. సో, అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయడానికి వెళ్తే వాళ్ళకి గూడా రిలీఫ్‌గా ఉండిద్ది. సో, నేనైతే అలానే ఆలోచించి వెళ్ళమని అన్నాను. ఇంకా మిగిలినవైతే 10,000 అవి అయితే దాచుకున్నాము. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మీకు